హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి గట్కేసర్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది, మనకి ఫ్యూచర్లో ఈ ఏరియాలో రిటర్న్స్ అనేవి ఎలా ఉండబోతుంది, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్స్ అనేవి బాగుంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మీకు తెలిసినట్టుగా గట్కేసర్ అనేది ఒక వెల్ డెవలప్డ్ ఒక టౌన్, మనకి విలేజ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది మనకి వరంగల్ హైవేకి యాక్సెసిబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ప్లస్ దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఓఆర్ఆర్ దాటిన తర్వాత వచ్చే ఫస్ట్ మేజర్ విలేజ్ అండి ఇది. సో మనకి ఆల్రెడీ ఇది మనకి రైల్వే ట్రాక్ యాక్సెస్ ఉండడం వల్ల, తర్వాత ఓవరాల్ గ్రోత్ కారిడార్ కి దగ్గర ఉండడం వల్ల డెవలప్మెంట్ అనేది బాగా జరిగిపోయింది. సో మనకి ఇది ఆల్రెడీ అన్ని ఫెసిలిటీస్, స్కూల్స్, కాలేజెస్, తర్వాత మనకి అన్ని ఫెసిలిటీస్, బస్ స్టేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రేట్స్ అనేది ఇక్కడ ఆల్రెడీ అప్రిషియేట్ అయిపోయి మనకి చూసుకుంటే హెచ్ఎండిఎల్ లేఅవుట్స్ లో 25,000 నుంచి 30,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెసిడెన్షియల్ గా గ్రో కావడానికి, ప్లస్ రెసిడెన్షియల్ గా ఉండడానికి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెటిల్ కావాలనుకున్న వాళ్ళు, వరంగల్ హైవేలో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, తర్వాత ఓఆర్ఆర్ యాక్సెస్ కి దగ్గర ఉండడం అనుకున్న వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకొని కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు. లేదు ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా చూడాలనుకున్న వాళ్ళు మాత్రం గట్కేసర్ టు కొండాపూర్ వెళ్లే రోడ్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మనకి కొండాపూర్ లో కూడా మనకి చూసుకుంటే 20 నుంచి 25,000 పర్ స్క్వేర్ యార్డ్, కొన్ని ఏరియాస్ లో 25,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా నడుస్తుంది. సో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో గట్కేసర్ టు కొండాపూర్ ఉన్న ఏరియాస్ లో కొన్ని జీపీ లేఅవుట్స్ లో మనకి రేట్స్ అనేది తక్కువగా వస్తాయి. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో మనకి మెయిన్ గా గట్కేసర్ కు ఉన్న మెయిన్ యాడెడ్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి రైల్వే ట్రాక్ యాక్సెస్, దాని తర్వాత ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్ పక్కనే ఉంది. దాని తర్వాత మనకి ఫ్యూచర్ లో ఉప్పల్ నుంచి ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే మనకి ఇక్కడ మేడిపల్లి వరకు వస్తుంది. సో మేడిపల్లి నుంచి ఇప్పుడు మనకి ఫ్యూచర్ లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రకటించినట్టు మనకి బీబీ నగర్ వారికి కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఫ్యూచర్ లో. సో ఎందుకంటే మనకి యాదాద్రికి కనెక్టివిటీ ఎలాగో ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మినిమం బీబీ నగర్ వరకు ఇంప్రూవ్ చేస్తారు. సో దానివల్ల మనకి గట్కేసర్ ఆల్రెడీ వెల్ డెవలప్డ్ ఒక టౌన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఫ్యూచర్ లో మంచి లివబుల్ ఆప్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు మీరు చూసుకుంటే గట్కేసర్ కు మనకి ఈ హైవేకి చాలా దగ్గర అవుతుంది. సో వరంగల్ హైవే ఇప్పుడు చూసుకుంటే మనకి ఇప్పుడు చాలా హై రైజ్ అపార్ట్మెంట్స్, విల్లాస్ కానీ మనకి వరంగల్ హైవే ఫేసింగ్ లో ఎక్కువ లేఅవుట్స్ లో జరుగుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకుంటే గట్కేసర్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఔషాపూర్ విలేజ్ వస్తుంది. సో గట్కేసర్ టు ఔషాపూర్ విలేజ్ కి వెళ్ళే రూట్ లో మనకి చాలా విల్లా ప్రాజెక్ట్స్, హై రైజ్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఫ్యూచర్ లో ఇంకొక 3 to 5 years లో వచ్చే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది. మనకి ఇక్కడ లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ లో కాస్ట్ లో ఫ్లాట్స్ కొనాలనుకున్న వాళ్ళు ఇక్కడ కొనే అవకాశం ఉంది. సో గట్కేసర్ టు ఔషాపూర్ రోడ్ లో మనకి అరౌండ్ 3,000 to 5,000 పర్ స్క్వేర్ ఫీట్ లో అపార్ట్మెంట్స్ అనేవి దొరుకుతాయి. దాని తర్వాత మనకి ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మనకి ఒక 70-80 lakhs లో ఇండిపెండెంట్ హౌస్ అనేది దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 150 స్క్వేర్ యార్డ్స్ కి మనకి 25,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టుకున్నా కానీ మనకి ఈజీగా 60-70 lakhs లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకి గట్కేసర్ చుట్టుపక్కల యాక్సెసిబిలిటీ పరంగా చూసుకుంటే గట్కేసర్ నుంచి మనకి మళ్ళీ ఎదిలాబాద్ వెళ్లే రోడ్ కూడా ఒకటి ఉంది. సో ఎదిలాబాద్ వెళ్లే రోడ్ లో మనకి ఇక్కడ ఎన్ఎఫ్సి నగర్ ఉంది. సో ఎన్ఎఫ్సి నగర్ కూడా ఒక ఓల్డ్ కాలనీ, మనకి ఎన్ఎఫ్సి ఎంప్లాయీస్ కి చేసిన కాలనీ. సో ఇక్కడ కూడా మనకి మంచి వెల్ డెవలప్డ్ కాలనీ అండి ఇది. సో వెల్ డెవలప్డ్ కాలనీ ఉండడం వల్ల కూడా మనకి ఇక్కడ రేట్స్ ఆల్రెడీ అప్రిషియేట్ అయిపోయి ఇక్కడ కూడా మనకి 25,000 నుంచి 30,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తున్నాయి. సో ఎన్ఎఫ్సి నగర్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఇప్పుడు రేట్స్ అనేవి బాగా అప్రిషియేట్ అయిపోయి, సో మనకి ఎన్ఎఫ్సి నగర్ టు అంకుషాపూర్ వెళ్లే రోడ్ లో కూడా రేట్స్ ఇప్పుడు అప్రిషియేట్ అవుతున్నాయి. ఇక్కడ మనకి ఫ్యూచర్ డెవలపింగ్ ఏరియాస్ ఇవి, ఎన్ఎఫ్సి నగర్ టు అంకుషాపూర్ వెళ్లే రోడ్. దాని తర్వాత మనకి ఈ గట్కేసర్ టు ఎదిలాబాద్ వెళ్లే రోడ్ కూడా ఫ్యూచర్ లో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో గట్కేసర్ కి కనెక్టివిటీ పరంగా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. ఓఆర్ఆర్ యాక్సెస్ ఉంది, తర్వాత రైల్వే యాక్సెస్ ఉంది, దాని తర్వాత విజయవాడ హైవేకి కనెక్ట్ చేసే ఈ ఎదిలాబాద్ రోడ్ ఉంది, దాని తర్వాత వరంగల్ హైవేకి కనెక్ట్ చేసే రోడ్ ఉంది. ఇంకోటి వచ్చేసి మనకి కీసరకు కనెక్ట్ చేసేయడానికి మనకి ఇంకొక రోడ్ ఇక్కడ నుంచి భోగారం త్రూ కీసరకు కూడా కనెక్ట్ అవుతుంది. సో మనకి కనెక్టివిటీ పరంగా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది గట్కేసర్. సో అందుకని మనకి ఫ్యూచర్ లో ఈజీగా 30,000 to 50,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు లో కాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 పర్ స్క్వేర్ యార్డ్ జీపీ లేఅవుట్ లో వచ్చినా కానీ తీసుకోవచ్చు. లేదు హెచ్ఎండిఏ కావాలి అనుకునే వాళ్ళు మాత్రము కన్స్ట్రక్షన్ పరంగా చేయాలనుకున్న వాళ్ళు ఇలాంటి ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. లేదంటే మనకి ఎన్ఎఫ్సి నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తక్కువ రేట్లో హెచ్ఎండిఏ లేఅవుట్స్ లో మనకి ఆప్షన్స్ దొరుకుతున్నాయి.
సో వరంగల్ హైవే బేస్ చేసుకొని గ్రో కావాలనుకున్న వాళ్ళు, గట్కేసర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండాలనుకున్న వాళ్ళు మనకి ఈ ఔషాపూర్ దగ్గర ఉన్న ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ కాకపోతే ఇక్కడ మనకి ఆల్రెడీ పాత లేఅవుట్స్ ఉండడం వల్ల కొత్త లేఅవుట్స్ వచ్చే అవకాశం లేదు. వరంగల్ హైవే ఫేసింగ్ లో అపార్ట్మెంట్స్ తర్వాత విల్లా ప్రాజెక్ట్స్ ఎక్కువగా నడుస్తున్నాయి ఇప్పుడు. ఎన్ఎఫ్సి నగర్ లో కూడా మనకి ఇక్కడ వరంగల్ హైవేకి దగ్గరలో విల్లా ప్రాజెక్ట్స్ ఇవన్నీ సేల్ చేస్తున్నారు. సో ఔషాపూర్ వారికి మనకి ఫ్యూచర్ లో డెవలప్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనకి ఇప్పుడు గట్కేసర్ అనేది డెవలప్ అయింది. సో గట్కేసర్ తర్వాత మనకి ఫ్యూచర్ లో ఔషాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మనకి డెవలప్మెంట్ అనేది మనం చూడొచ్చు. ఔషాపూర్, కొండాపూర్ నెక్స్ట్ డెవలప్ అయ్యే ఆప్షన్స్ ఉన్న ఏరియాస్. సో మనకి ఇప్పుడు చూసుకుంటే కూడా ఔషాపూర్ లో కూడా హై రేజ్ అపార్ట్మెంట్స్ తర్వాత ఇక్కడ కూడా విల్లాస్ అనేది స్టార్ట్ అయిపోయాయి. ఇది కూడా ఒక చిన్నపాటి ఒక విలేజ్. ఇప్పుడు ఫ్యూచర్ లో మనకి ఇక్కడ కూడా డెవలప్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కనెక్టివిటీ పరంగా గట్కేసర్ టు మళ్ళీ మనం చూసుకుంటే లోపల నుంచి మనకి కొండాపూర్ టు మళ్ళీ నేమర్గంల విలేజ్ కూడా కనెక్ట్ చేస్తుంది. సో కనెక్టివిటీ పరంగా ఇదంతా మంచి రైల్వే ట్రాక్ యాక్సెస్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఎన్ఎఫ్సి నగర్ దాటిన తర్వాత ఈ అంకుషాపూర్, ఔషాపూర్కి మాత్రమే ఉంది. కానీ మనకి ఇంకో సైడ్ వరంగల్ హైవేకి ఇంకో సైడ్ ఉన్న ఏరియాస్ లో కొండాపూర్ కానీ దాని తర్వాత ఈ నేమర్గాముల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫ్యూచర్ లో మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి రెసిడెన్షియల్ గా గట్కేసర్ అనేది గ్రో అయిపోయింది. సో నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్ ఇవే. సో గట్కేసర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు కొండాపూర్ కానీ ఔషాపూర్ కానీ లేదంటే మనకి నేమర్గాముల విలేజ్ దగ్గర కానీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వరంగల్ హైవే టు నేమర్గాంలో వెళ్ళే విలేజ్ రోడ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎన్ఎఫ్సి నగర్, అంకుషాపూర్ చుట్టుపక్కల ప్రాంతాలు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ రైల్వే ట్రాక్ ప్రాబ్లం ఉండడం వల్ల, రైల్వే ట్రాక్ ఉండడం వల్ల అండర్ పాస్ కానీ ఫ్లైఓవర్స్ కానీ ఎక్కువగా వచ్చినప్పుడే మనకి కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అందుకని ఇక్కడ మనం చూసుకుంటే అంకోషాపూర్ కానీ మాదారం ఐటీ పార్క్ కానీ ఈ చుట్టుపక్కల ఏరియాస్లో రేట్స్ అనేటివి పెద్దగా పెరగలేదు. మనకి 15,000 per square yard కూడా దొరికే అవకాశం ఉంది. ఇది ముందుగా చెప్పినట్టు మనకి ఇది గ్రోత్ కారిడార్, మాదారం ఐటీ ఎస్ఈజెడ్ గ్రోత్ కారిడార్ కింద ఉంది. సో మనకి ఫ్యూచర్లో డెవలప్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మనకి కంపెనీస్ తెస్తుందా లేదా అనేది మనకి ఎక్కువగా తెలియదు. కాకపోతే యాదాద్రి బేస్ చేసుకొని వరంగల్ హైవే మాత్రం డెవలప్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో రెసిడెన్షియల్గా గ్రో అయ్యే అవకాశం ఉన్న ఏరియాస్ గట్కేసర్ తర్వాత మనకి కొండాపూర్, ఔషాపూర్. సో ఔషాపూర్కి ఇంకో సైడ్ వచ్చేసి నేమర్గాముల, దాయార్ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే మినిమం ఒక 3 to 5 years మినిమం పడుతుంది గట్కేసర్ చుట్టుపక్కల ఈ ఔషాపూర్ అంతా డెవలప్ అయ్యేంత వరకు. తర్వాత నెక్స్ట్ 5 years లో మనకి ఈ నేమర్గాముల దాని తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతాలను మనకి డెవలప్మెంట్ అనేది ఈజీగా అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రెసిడెన్షియల్గా ఏరియాస్, రెసిడెన్షియల్ జోన్ ఉన్న ఏరియాస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఇటు సైడ్ కూడా ఉన్నాయి. కాకపోతే రైల్వే ట్రాక్ యాక్సెస్ ప్రాబ్లం ఉండడం వల్ల కొంచెం డెవలప్మెంట్ అనేది ఇక్కడ స్లో అయ్యే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ మనకి హైవే నుంచి నేమర్గాంలో వెళ్ళే రోడ్లో కానీ లేదంటే కొండాపూర్ టు నేమర్గాంలో వెళ్ళే రోడ్లో కూడా చాలా లేఅవుట్స్ వచ్చాయి. సో రెసిడెన్షియల్ జోన్స్లో హెచ్ఎండిఎల్ లేఅవుట్స్లో ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ లేదంటే రేరా అప్రూవ్డ్ లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి కొండాపూర్ తర్వాత ఈ భోగారం ఇవన్నీ కూడా లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్. కాకపోతే ఇక్కడ ఓఆర్ఆర్కి దగ్గర ఉన్నా కానీ ఇది డెవలప్మెంట్ అనేది ఎక్కువ జరగట్లేదు. ఎందుకంటే మనకి ఎక్కువ లాస్ట్ 5 to 10 years చూస్తే మూవ్మెంట్ కూడా ఎక్కువ లేదు. ఇప్పుడు ఎక్కువగా ఉన్న మూవ్మెంట్ వచ్చేసి మనకి కొండాపూర్ టు గట్కేసర్, గట్కేసర్ టు ఔషాపూర్, తర్వాత గట్కేసర్ టు ఎన్ఎఫ్సి నగర్, గట్కేసర్ టు ఎదులాబాద్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. ఒకవేళ మీకు లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావాలనుకోవాలి, ఒక 5 to 10 years వరకు వెయిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కొండాపూర్ టు భోగారం వెళ్ళే రోడ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇదండి గట్కేసర్ గురించి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.